హాయ్ అండి. నేను సీఏ లక్ష్మీకిరణ్. ఇవాళ మహర్జాతకాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. దీన్ని ఎవరైనా చెక్ చేసుకునే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్‌తో. అలాగే ఈ ఇయర్‌లో ఇలాంటి టైమ్ పీరియడ్ ఎప్పుడొస్తుందో ఒకసారి చూద్దాం. మహర్జాతకానికి కండిషన్ ఏంటంటే, లగ్న, పంచమ, నవమాధిపతులు అంటే 1, 5, 9 స్థానాధిపతులు కలిసి ఒకే రాశిలో ఉండాలి. దా అలా ఉంటే వాళ్ళు మహర్జాతకులు అంటారు. ఏ రాశిలో కలిసి ఉండాలంటే 4, 10 స్థానాల్లో కలిసి ఉంటే ప్రబల యోగం అంటారు. అంటే 100% యోగం అనమాట. అలాగే 5, 9, 11లో కలిసి ఉంటే ముప్పాతిక యోగం. మిగిలిన స్థానాల్లో కలిసి ఉంటే అర్ధయోగం అంటారు. ఇది రాశి చక్రం. దీంట్లో గ్రహాల పొజిషన్ ఇలా ఉంటుంది. ఇది ఫిక్స్డ్ అనమాట. ఇది ఏం చేంజ్ అవ్వదు. దీన్ని బేస్ చేసుకొని లగ్నాన్ని బట్టి 1, 5, 9 స్థానాధిపతుల గ్రహాలు ఏంటో తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నానికి 1, 5, 9 స్థానాధిపతులు ఎవరు అవుతారు? బుధుడు, శుక్రుడు, శని అవుతారు. సో వీళ్ళు కలిసి ఉంటే యోగం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ జాతకం మనం చూస్తే ఇతను ఏ లగ్నం అయింది? మిథున లగ్నం అయింది. సో మిథున లగ్నానికి 1, 5, 9 ఎవరు స్థానాధిపతులు? బుధుడు, శుక్రుడు, శని. వాళ్ళు కలిసి ఉంటే యోగం. కలిసి ఉన్నారు. ఎక్కడున్నారు? 10th ప్లేస్ లో ఉన్నారు. నేను ఇందాక చెప్పా కదా 10th ప్లేస్ లో కలిసి ఉంటే ప్రబల యోగం అని. సో యోగం కుదిరింది. నెక్స్ట్ యాక్ట్రెస్ షావుకార్ జానకిది కూడా మిథున లగ్నం అయ్యింది. ఆ ముగ్గురు లగ్న పంచమ నవమాధిపతులు కలిసి ఉన్నారు. ఎక్కడున్నారు? 7th ప్లేస్ లో ఉన్నారు. సో అర్ధయోగం అంటారు. ఇలా అన్నమాట. ఇది రాశి చక్రం. గ్రహాల పొజిషన్ ఎలా ఉంటుంది తెలుసు కదండి. నెక్స్ట్ 5th and 6th అక్టోబర్ ఈ 2026 అబ్జర్వ్ చేస్తే గ్రహాల పొజిషన్ ఎలా ఉంటుంది. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే కర్కాటక రాశిలో చంద్రుడు, కుజుడు, గురువు కలిసి ఉన్నారు. సో దీన్ని మనం యూజ్ చేసుకుని రివర్స్ క్యాలిక్యులేషన్ లో వెళ్తే ఎలా వెళ్ళొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక లగ్నానికి 1, 5, 9 స్థానాధిపతులు 9th ప్లేస్ లో కలిసి ఉన్నారు. సో ఇది ముప్పాతిక యోగం అంటారు. నెక్స్ట్ సెకండ్ ఇంకొక ఆల్టర్నేటివ్ మీన లగ్నానికి కూడా వస్తుంది. ఎలా వస్తుంది? మళ్ళీ సేమ్ మీన లగ్నానికి 1, 5, 9 స్థానాధిపతులు 5th ప్లేస్ లో కలిసి ఉన్నారు. సో మళ్ళీ ముప్పాతిక యోగం వస్తుంది. ఇంకొక ఆల్టర్నేటివ్ మనం చూస్తే కర్కాటక లగ్నానికి మళ్ళీ సేమ్ 1, 5, 9 స్థానాధిపతులు కలిసి ఉన్నారు. ఎక్కడ కలిసి ఉన్నారు? తను స్థానంలో అంటే లగ్న స్థానంలోనే కలిసి ఉన్నారు. సో వీళ్ళకి మంచి ఆరోగ్యం ఉండడానికి అండ్ మంచి బలశారులుగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు 5th అక్టోబర్ 2026 10:30 AM కి పుట్టాడు అనుకోండి. అతని జాతకం ఇలా ఉంటుంది. సో వృశ్చిక లగ్నం అవుతుంది. 9th ప్లేస్ లో యోగం ఉంది. వృశ్చిక లగ్నానికి యోగం 9th ప్లేస్ లో ఉంది కాబట్టి ముప్పాతిక యోగం. 9th ప్లేస్ ఏం చెప్తుంది? పిత్రార్జిత స్థానం అండ్ భాగ్యస్థానం. సో దీని వల్ల ఏంటి? ఈ స్థానం ఏంటి స్పెషాలిటీ? తల్లిదండ్రులు బాగా ఆస్తులు సంపాదించి పిల్లలకి ఎంత ఇస్తారనేది ఈ స్థానం చెప్తుంది. సో దీంట్లో యోగం ఉంది కాబట్టి ఆ ఫాదర్ చాలా ఆస్తులు సంపాదించి కొడుకు ఇవ్వటం కోసం సంపాదించడానికి అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. సమయం చెప్పలేదు. వృషభ లగ్న సమయం ఆ రోజు 5th ఎలా ఉందంటే 9:07 AM to 11:17 AM వరకు వృషభ లగ్న సమయం. నెక్స్ట్ కర్కాటక లగ్న సమయం ఏమో 12:31 AM to 2:42 AM ఇది అర్ధరాత్రి. కర్కాటక